ఓకే. లాస్ట్ క్లాస్‌లో మన యాక్చువల్ డెమోలో ఆ క్లౌడ్ అంటే ఏంటి? డెవాప్స్ అంటే ఏంటి తెలుసుకొని, మనం ఏం చేసామంటే, ఒక సింపుల్ హెచ్‌టీఎంఎల్ ప్రాజెక్ట్‌ని క్లౌడ్‌లో డిప్లాయ్ చేసాం. అంతేనండి? మనం చేసింది? ఆ! ఈరోజు ఏం చేద్దామంటే, యాక్చువల్ క్లాస్ అంటే డే 1 క్లాస్ అనేది రేపు స్టార్ట్ అవుతది. రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతది. ఈరోజు ఏం చేద్దామంటే, రియల్ టైమ్‌లో మనకు 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి. రియల్ టైమ్‌లో మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే, మనకు డెవ్, టెస్ట్, యూఏటీ, ప్రాడ్ అని ఒక 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. వీటి పేర్లు కంపెనీకి మారుతుంటాయి. కొన్ని కంపెనీస్‌లలో టెస్ట్ అనరు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. యూఐటీ అనరు. ప్రీ ప్రాడ్ అంటారు. లేదా ప్రాడ్ సిమ్ అంటారు. సో, ఆ పేర్లు ఏదైనా ఉండొచ్చు. కానీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మనకి 4 ఎన్విరాన్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకే. ఎవరికైనా తెలుసా అండి ఈ 4 ఎన్విరాన్మెంట్స్ ఏంటో? ఆల్రెడీ మీరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు. యాహ్! యూఏటీ అన్నా, స్టేజింగ్ ఎన్వైర్న్‌మెంట్ అన్నా ఒకటేనా? లేకపోతే టెస్ట్ ఎన్వైర్న్‌మెంట్ అన్నా, స్టేజింగ్ ఎన్వైర్న్‌మెంట్ అన్నా ఒకటా? అంటే ఇప్పుడు టెస్ట్ క్యూఏ అని విన్నారా? అంటే మా క్వాలిటీ కంపెనీ అనాలిసిస్. అంటే ఎట్లా ఉంటదంటే, హ్మ్. ఇప్పుడు మా కంపెనీలో మేము టెస్ట్ అనం. మేము ఎస్ఐటీ అంటాం. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. లేదా ఓకే. నా పాత కంపెనీలో క్యూఏ అనేవాళ్ళం దీన్ని. ఈ కంపెనీలో ఇది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ కంపెనీలో ఏమంటున్నారంటే ప్రాడ్ సిమ్ అంటున్నారు. కానీ కొన్ని కంపెనీలో ప్రీ ప్రాడ్ అంటారు. స్టేజింగ్ అనేది కూడా ఓకే. టెస్ట్‌లే అంటారు. సో, అంటే మీకు ఆ పేర్లు అనేది మారుతూ ఉంటాయండి. కానీ ఇవి ఎందుకో ఓకే. నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఎవరు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు చెప్పండి? డెవలపర్స్ అంతేనా? డెవలపర్స్ వాళ్ళు అవును. ఏం చేస్తారు? వాళ్ళు అంటే డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ అయినా అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అయినా అవ్వచ్చు, డేటాబేస్ పర్సన్ అయినా అవ్వచ్చు. వీళ్ళు ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తారు. వర్క్ చేసిన దానికోసం మనం ఏం చేయాలంటే, ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ డెవలపర్స్ కోసం మాత్రమే క్రియేట్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తాము? డెవలపర్స్ కోసం అండి. డెవ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైనా సరే డెవలపర్స్ కోసం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తాం చెప్పండి? టెస్ట్ ఇంజినీర్. టెస్టర్స్ కోసం. టెస్టర్స్ ఎవరు? టెస్టర్స్ పని ఏంటి చెప్పండి? కోడ్‌లో ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా బగ్స్ డెవలప్‌మెంట్ అయిపోయిన కనిపిస్తే. తర్వాత టెస్టర్స్ ఆ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవడానికి. యూఐటీ అంటే ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే రియల్ టైమ్‌లో మనకు ప్రాజెక్ట్ ఎప్పుడైనా సరే ఎవరిస్తారు? క్లయింట్ ఇస్తాడు. క్లయింట్ అంటే ఎవరు? ఎవరో బయట సైడ్ వెండర్. ఉంటారు. వెండర్ అనుకోండి. ఏదో క్లయింట్ మనకు ప్రాజెక్ట్ ఇస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారంటే ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తారు. అది చదివి మనము అంటే మీ టీమ్ అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి డెలివర్ చేస్తాం. ఆ క్లయింట్ ఎవరి కోసం ప్రాజెక్ట్ డెలివర్ చేస్తాడండి? ఎవరి కోసం ప్రాజెక్ట్ అడుగుతాడు? వాళ్ళ కస్టమర్స్ కోసం. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మోర్ సూపర్ మార్కెట్ ఉందనుకోండి. వాడు ఇంతవరకు మోర్ సూపర్ మార్కెటే ఉంది. వాడికో వెబ్‌సైట్ కావాలనుకుంటున్నాడు. ఆ వెబ్‌సైట్ ద్వారా కూడా సేల్స్ చేద్దాం అనుకుంటున్నాడు. సో, మోర్ సూపర్ మార్కెట్ నా కంపెనీకొచ్చాడు. టీసీఎస్‌కొచ్చి నాకు వెబ్‌సైట్ చేసియండి అని అడిగాడు కామర్స్. ఎలా ఉండాలంటే ఈ కలరు అది ఇది అని ఒక పెద్ద డాక్యుమెంట్ ఇచ్చిండు. మనం అందరం చేసాం. చేసిన తర్వాత ఈ మోర్ సూపర్ మార్కెట్ వాడు ఎవరి కోసం ఆ వెబ్‌సైట్ తయారు చేయమన్నాడండి? వాడి కస్టమర్స్ కోసం. వాడి కస్టమర్స్ కోసం. ఎండ్ యూజర్స్ కోసం. సో, ఆ వెబ్‌సైట్‌ని వాడి కస్టమర్స్‌కి అడ్వర్టైజ్ చేసుకోకుంటే ముందు వాడు టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అంటే వాడికి నచ్చినట్టు ఆ వెబ్‌సైట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి వాడు దాన్ని టెస్ట్ చేస్తాడు. అది యూజర్ అనమాట. ఇదే అలాంటి కస్టమర్ కోసం, క్లయింట్ సైడ్ ఆపరేటర్స్ కోసం మనము ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇది ఎప్పుడు పుష్ చేస్తామంటే డెవలపర్స్ అంతా రాసేసారు. టెస్టర్స్ అంతా టెస్ట్ చేసారు. మొత్తం ఏం ఇష్యూ లేవు. వెబ్‌సైట్ ప్రాపర్‌గా రన్ అవుతుంది. అప్పుడు ఈ ఎన్విరాన్మెంట్‌లోకి ఆ వెబ్‌సైట్‌ని పుష్ చేస్తే ఈ క్లయింట్ వాడు చెక్ చేసుకుంటాడు. నేనిచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారము ఆ వెబ్‌సైట్ వచ్చిందా అని చెక్ చేసుకుంటాడు. ఇఫ్ హి సాటిస్ఫైస్ అంటే వాడికి ఇప్పుడు ఓకే. అంతా బాగుంది అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము ఫైనల్‌గా ఆ అప్లికేషన్‌ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేస్తాం. ప్రొడక్షన్ ఎవరు యూజ్ చేస్తారు? క్లయింట్. క్లయింట్ సైడ్ ఉన్న ఓకే. యూజర్స్ అంటే వాడి ఓకే. కస్టమర్స్. ఎండ్ హ్మ్. యూజర్స్ అంటామనమాట. అంటే యాక్చువల్ పీపుల్ సామాన్య ప్రజలు ఆ హ్మ్. మోర్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మోర్ వాడు డెలివర్ చేస్తాడు. సో, ఈ 4 ఎన్విరాన్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ఏది? డెవ్, ఇదే ప్రొడక్షన్ అండి. ప్రాడ్. ఓకే. ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఎన్విరాన్మెంట్‌లో ఇష్యూస్ వచ్చినా ఏం పర్లేదు. మనల్ని ఎవరు ఏమనరు. మనకు టైమ్ ఉంటది. మనం రిజాల్వ్ చేయొచ్చు. కానీ ఎండ్ యూజర్‌లు వాడే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ మోర్ సూపర్ మార్కెట్ వెబ్‌సైట్ చాలా హిట్ అయింది. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది వాడుతున్నారు. సడెన్‌గా వెబ్‌సైట్ డౌన్ అయిపోయిందనుకోండి. అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. డౌన్ అయిపోతే మోర్ సూపర్ మార్కెట్‌కి చాలా బిజినెస్ లాస్ అవుతది. సో, ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండి. సో, మనకు యాస్ ఎ డెవలప్ ఇంజినియర్ ఆర్ క్లౌడ్ అడ్మిన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అంటే మన పని ఈ 4 ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేయడము, మేనేజ్ చేయడము, సపోర్ట్ చేయడం అంతా మనమే చేస్తాము. కానీ మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైనా ఇష్యూ వస్తే మాత్రము చాలా క్విక్‌గా దాన్ని రిజాల్వ్ చేయాలి. అంటే మనకు మీకు తర్వాత చెప్తానండి. P1, P2, P3, P4 అని టికెట్స్ ఉంటాయి. ప్రయారిటీస్ ఉంటాయన్నమాట. ప్రాడ్‌లో గనుక P1 టికెట్ వచ్చిందంటే 1 అవర్‌లో దాన్ని రిజాల్వ్ చేయాలి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. సో, ఈ 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనం ఒక ఇదే మోర్ సూపర్ మార్కెట్ వెబ్‌సైట్ తీసుకుందాం. మోర్ సూపర్ మార్కెట్.
దీంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి చెప్పండి? ఏ వెబ్‌సైట్ తీసుకున్నా కామన్‌గా బేసిక్‌గా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? ఐ మీన్ కేటగరీసా? కాంపోనెంట్స్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవి నేనే చెప్తున్నా. ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అంటే ఏముంటదండి దాంట్లో? వెబ్‌సైట్‌లో విజిబుల్ అయ్యే పేజ్. ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అంటే మన ఎండ్ యూజర్స్ చూసే యూఐ. యూఐ అంటే తెలుసు కదా మీకు? అమెజాన్ డాట్ ఇన్‌లో ఇది మనకు కనబడుతున్న యూఐని ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అంటారు. ఏ వెబ్‌సైట్ తీసుకున్నా ఈ కామర్స్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ఉండి తీరాల్సిందే. మళ్ళీ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ అంటే ఏంటి? కోడింగ్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ఏముండయండి? ఇమేజెస్, బటన్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్‌లో ఒక యూజర్ లాగిన్ అయ్యాడు. ఇప్పుడు వెంకట్ లాగిన్ అయ్యాడండి. వాడు ఏమనుకుంటున్నాడంటే నేను ఏమేమి ఆర్డర్ చేశానో నా ఆర్డర్స్ మాత్రం చూద్దాం అనుకుంటున్నాడు అనుకో. ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తాడు. వాడి ఆర్డర్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ ఈ డేటా, ఈ పర్టిక్యులర్ ఆర్డర్ ఉంది కదా! ఈ డేటా ఎక్కడి నుంచి కనబడుతుంది అందులోకి? ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ నుంచి వస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ తీసుకొస్తది. బ్యాక్ ఎండ్‌లో అన్నీ ఏముంటాయి? ఏపీఐస్ ఉంటాయండి. సో, మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మీకు మినిమమ్‌గా ఈ ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, డీబీ అని 3 కాంపోనెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. దీనికి సంబంధించిన కోడ్ రాసేవాడిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఈ బ్యాక్ ఎండ్ సంబంధించిన కోడ్ రాసేవాడిని బ్యాక్ ఎండ్ డెవలపరు. డీబీకి సంబంధించిన రాసేవాడు డీబీ గై. డీబీ అడ్మిన్ లేదా అనలిస్ట్ అంటారు. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే వీళ్ళంతా డెవలపర్స్ కదా! వీళ్ళ కోసమే ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళంటే ఒక్కరే ఉండరు. ఫ్రంట్ ఎండ్ గైస్ అంటే అక్కడ ఒక టీమ్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటది. ఒక డీబీ టీమ్ ఉంటది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనము క్రియేట్ చేసిన ఈ డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఆ అప్లికేషన్‌ని మొత్తాన్ని క్రియేట్ చేస్తారు. మొత్తం డెవలప్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్‌కి మీరు ఏం చేస్తారు? మనం యాప్ సర్వీస్ గుర్తుందా? క్లౌడ్‌లో మనము ఒక వెబ్‌సైట్‌ని పుష్ చేసాం కదా! ఎందులోకి పుష్ చేసాం మనం? డెమో రోజు గుర్తుందా అండి ఎవరికైనా? యాప్ సర్వీస్‌లోకి పుష్ చేసాం. సో, మన ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా యాప్ సర్వీస్‌లో ఎళ్తాయి. సరే. మీరు ఇక్కడ ఏం క్రియేట్ చేశారంటే డెవ్ మోర్ సూపర్ మార్కెట్ ఈ కామన్ ఏదో ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ కూడా ఉండాలి. దానికి ఒక ఫంక్షన్ యాప్స్ అని వాడతారు. చెప్తాను మళ్ళీ ఎలా ఉంటదో. దాన్ని మీరు ఏం చేస్తారంటే డెవ్ సూపర్ మార్కెట్ ఫంక్షన్ యాప్ అని క్రియేట్ చేశారు. డేటాబేస్ అవసరము. దీనికోసం డెవ్ డేటాబేస్ అని క్రియేట్ చేశారు. ఇలా మీరు ఒక 3 సర్వీసెస్ క్లౌడ్‌లో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఇచ్చేసారు. ఎవరికిచ్చారు? ప్రోగ్రామర్స్‌కి ఇచ్చారు. ప్రోగ్రామర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ కోడ్ రాస్తూ దీంట్లోకి డిప్లాయ్ చేస్తూ వాళ్ళు మొత్తము వాళ్ళ వర్క్ చేసేస్తారు. ఇప్పుడు అయిపోయిందండి. అంటే మన వెబ్‌సైట్ రెడీ అయిపోయింది. దాని పేరు ఏమంటే devsupermarket.com అనుకోండి. టెస్టర్‌కి కూడా మనం ఇదే యూఆర్ఎల్ ఇస్తామా? వేరేది ఇస్తామా అండి? ఏమనుకుంటున్నారు మీరు? సెపరేట్. వేరేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లౌడ్‌లో ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నా. ఎవరి కోసం అంటే డెవలపర్స్ కోసం. అది ఫ్రంట్ ఎండ్ కోసం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడికొచ్చాను. ఈ రిసోర్స్ గ్రూప్‌లో పేరేం పెట్టానంటే నేను డెవ్ మోర్ సూపర్ మార్కెట్ అని ఏదో పెట్టా. దీనికి HTML ప్రాజెక్ట్ అనుకోండి. .NET రన్ టైమ్ స్టాక్ పెట్టాను. రీజియన్ ఏమో కొరియా రీజియన్ పెట్టుకున్నాను. ఫ్రీ వెబ్‌సైట్ ఇది. రివ్యూ క్రియేట్ కొట్టా. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్‌ని క్లౌడ్‌లో క్రియేట్ చేస్తున్నా. దీంట్లోకి పుష్ చేసే కోడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రాస్తాడు. ఇప్పుడు చూడండి క్రియేట్ అయిపోతుంది. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఈరోజు క్లాసు. చాలా జాగ్రత్తగా వినండి. డిప్లాయ్‌మెంట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఓకే. అయిపోయింది. ఇది నా డెవ్ కోసం క్రియేట్ చేసినటువంటి ఒక వెబ్‌సైట్. ఇప్పుడు నేను బ్రౌజ్ కొడితే నాకేం కనిపిస్తదండి? ఇప్పుడు నేను బ్రౌజ్ అని కొడితే నాకేం కనిపిస్తది? ఏం కనబడదు. ఎందుకు? ఇది ఒక ఎంప్టీ వెబ్‌సైట్ ఇప్పుడే క్రియేట్ చేశావు. ఇక్కడ ఏమంటుంది? నా వెబ్‌సైట్ రన్ అవుతుంది. కానీ వెయిటింగ్ ఫర్ ద కంటెంట్ అంటుంది. కంటెంట్ ఎక్కడ ఉంటది? ఆర్టిఫాక్ట్ అది ఎక్కడ ఉంటది? బిల్డ్ పైప్‌లైన్‌లో అంటే మీ డెవ్ యాప్‌లో ఉంటది. అవునా? డెవ్ యాప్‌లో హ్మ్. మీ బిల్డ్ పైప్‌లైన్‌లో ఆర్టిఫాక్ట్ రూపంలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ డెవ్ యాప్ నుంచి క్లౌడ్‌కి ఎలా వస్తది? మనం డిప్లాయ్ చేసినప్పుడు. రిలీజ్ పైప్‌లైన్ ద్వారా వస్తది. అవునా? హ్మ్. అయితే ఈ పోర్టల్ ఉంది కదండీ! ఈ పోర్టల్ ఎవరు వాడతారు చెప్పండి? ఈ పోర్టల్‌ని ఎవరు వాడతారు రియల్ టైమ్‌లో? ఎండ్ యూజర్స్. నో. ఎండ్ యూజర్ వాడరు. ఇది డెవ్ పోర్టల్. ఓన్లీ క్లయింట్ డెవ్ పోర్టల్ అంటే క్లయింట్ కూడా వాడడు. ఓన్లీ డెవలపర్స్ వాడతారు. డెవలపర్స్. ఓకే. ఓన్లీ డెవలపర్స్ అంతే. అంటే ఆ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ కూడా అయ్యుండొచ్చు, బ్యాక్ ఎండ్ కూడా అయ్యుండొచ్చు, డీబీ కూడా అయ్యుండొచ్చు. వాళ్ళ చేంజెస్‌ని చెక్ చేసుకోవడానికి వాళ్ళకుండేది ఇదే. దీన్ని ఓన్లీ డెవలపర్సే వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాజెక్ట్ అయిపోయింది. వాళ్ళంతా రాసేసారు, డిప్లాయ్ చేశారు. ప్రాపర్‌గా అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ అంతా అయిపోయిందన్నమాట. వాళ్ళన్నీ చేసేసారు. అంటే ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి.
ఈ యాప్ సర్వీస్ ఉంది, ఇంకో యాప్ సర్వీస్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఉంది. ఇది ఒక వెబ్సైట్. ఇది ఎగ్జాంపుల్ డెవ్ ఉంది అనుకోండి, ముందు డెవ్ అనేది ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది డెవ్ పోర్టల్ వాళ్ళు మొత్తం పుష్ చేశారు, ఇదంతా బాగుంది, అంటే క్లయింట్ ఎలా అడిగాడు అలాగా వీళ్ళు మొత్తం రాసేశారు, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి కదా ఎవరైనా, అంటే అన్ని బాగా వచ్చాయా లేవా అని టెస్ట్ చేయాలి కదా ఎవరైనా ఒకరు. ఎవరు టెస్ట్ చేస్తారు? టెస్టర్ చేస్తారు. కానీ వాళ్ళు ఈ యూఆర్ఎల్ వాడరు. ఎందుకు వాడరు? వాళ్ళ ఎన్వైరన్మెంట్ కాదు కదా. ఇది వాళ్ళ ఎన్విరాన్మెంట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే కోడ్ అంతా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ యూఆర్ఎల్ పుష్ చేసేసాం కదా, దీన్ని డెవలపర్స్ మాత్రమే వాడతారు. టెస్టర్కి యూఆర్ఎల్ తెలియదు. బట్ టెస్టర్ ఏం చేయాలంటే, టెస్టర్ కోసం నువ్వు ఇంకొక యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి. ఏం చేస్తుంది తెలుసా? సేమ్ మళ్ళీ న్యూ పోర్టల్ అంటావు. పేరేం పెట్టాను, ఇది డెవ్ కదా, డెవ్ దగ్గర టెస్ట్ అని పెట్టాలి. ఇదంతా నువ్వే క్రియేట్ చేస్తావు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వే క్రియేట్ చేస్తావు నీ కంపెనీస్లో. కోడ్ ఏం రాస్తలేం, సింపుల్గా యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇంకొక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నా, దానికి పెట్టిన పేరు టెస్ట్ అని పెట్టా. ఈ ఈ ఈ వెబ్సైట్ ఎలా ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, ఈ డెవ్ పోర్టల్లో డిప్లాయ్ చేసే కోడ్ నీ టెస్ట్ పోర్టల్లో డిప్లాయ్ చేసే కోడ్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? మీరు ఏమనుకుంటున్నారు? అన్నిటికీ సేమ్ ఉండాలి. ఇది చూడండి, ఈ డెవ్లో ఈ మూడు ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. ఈ టెస్ట్లో కూడా 3 క్రియేట్ చేయాలి నువ్వు కంపల్సరీ. టెస్ట్ కోసం టెస్ట్ మోర్ సూపర్ మార్కెట్ ఇలా, అలానే బ్యాక్ అండ్ పోర్టల్ కూడా క్రియేట్ చేయాలి నువ్వు, టెస్ట్ బ్యాక్ అండ్ సంథింగ్ ఇలా, అండ్ డీబీలో క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా టెస్ట్ డేటాబేస్ అని. అలానే యూఐటీ కోసం క్రియేట్ చేసుకోవాలా, ఇంకో 3 ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలండి. ఇంకో 3 ఫర్ యూఐటీ బ్యాక్ అండ్, తర్వాత యూఐటీ డీబీ. ఫైనల్లీ ప్రొడక్షన్ కోసం కూడా క్రియేట్ చేసుకోవాలా. ప్రాడ్ ఎవరు వాడతారు? ప్రాడ్ కూడా డెవలపర్స్ యూస్ చేస్తారు. డెవలపర్ వాడరు. డెవలపర్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ వాడతారు. end యాక్చువల్ user. పీపుల్ బయట ఉంటారు కదా, నువ్వు నేను మనం అందరం వాడతాం అనమాట. అన్ని మనం వాడే గూగుల్, అన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్, అవన్నీ ప్రొడక్షన్ యూఆర్ఎల్సే, అవన్నీ ఎండ్ యూజర్స్ వాడతారు అనమాట. సో ఇక్కడ మీరు దానికి కూడా దీనికి ఇట్లా డెవ్ టెస్ట్ ఎలా ఉంటుంది, దానికి ప్రాపర్ పేరు ఉంటుంది, అవునా? ఎగ్జాంపుల్ ఇట్లా Amazon.in ఇలా, ఇది ఇక్కడ ప్రొడక్షన్ యూఆర్ఎల్, అవునా? ఇది బ్యాక్ ఎండ్ కూడా ఒక ప్రాపర్ పేరు ఉంటుంది, అమెజాన్ సమ్ బ్యాక్ ఎండ్ సంథింగ్. ఇది మనకు తెలియదు, ఎందుకంటే ఎండ్ యూజర్స్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఎండే చూస్తారు, వాళ్ళు బ్యాక్ ఎండ్ డీబీని వాళ్ళు చూడరు. ఇది అమెజాన్ డీబీ ఇలా ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్లో 3 కాంపోనెంట్స్ ఉంటే, ప్రాజెక్ట్ అయిపోయే లోపు నువ్వు మొత్తము 12 కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తావు, కరెక్ట్ కదా? అవునా? 3 డెవ్ కోసం, 3 టెస్ట్ కోసం, 3 యూఐటీ కోసం, 3 ప్రాడ్ కోసం. కానీ ఇందులోకి పుష్ చేసే కోడ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, అవునా కదా? కోడ్, డేటా కాదు, కోడ్, అంతేనా? సో అది ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా క్రియేట్ చేయాలి. మీరు రియల్ టైంలో జాబ్ వచ్చిన తర్వాత మీ మొత్తం కెరియర్లో 30% ఆఫ్ మీ టైంని ఈ కోడ్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి పుష్ చేయడానికే వాడతారు. ఈరోజు చేసే పని మీరు జాయిన్ అయిన తర్వాత ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సో ఈ పిక్చర్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను 2 క్రియేట్ చేస్తానండి, కానీ మీరు మాత్రం 4 క్రియేట్ చేయండి. నేను ఎన్ని క్రియేట్ చేస్తాను? ఒక డెవ్, ఒక టెస్ట్, 2 క్రియేట్ చేస్తాను. ఇది టెస్ట్, ఇది డెవ్, ఈ 2 క్రియేట్ చేస్తాను. మీరు ఇంకొక 2 యూఐటీ ప్రాడ్ కూడా క్రియేట్ చేయండి. ఇప్పుడు మీకు గుర్తుందా, మనం ఆల్రెడీ కోడ్ అంతా, అంటే మీకు గుర్తుంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తుందని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. HTML ప్రాజెక్ట్ పైప్లైన్ గుర్తుందండి మీ అందరికీ? ఇది HTML ప్రాజెక్ట్ కదా, ఇది మన ప్రాజెక్ట్. దీంట్లోకి దీన్ని కోడ్ ఒక్కసారి రెపోలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన తర్వాత పని ఏంటి? బిల్ పైప్లైన్ క్రియేట్ చేయాలి. ఇది నా బిల్ పైప్లైన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇది నా బిల్ పైప్లైన్. సో బిల్ పైప్లైన్ క్రియేట్ చేశారు. ఈ 2 టాస్క్లు ఉంటాయి, గుర్తుందండి? ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా మీకు? ఇది కాపీ ఫైల్స్, పబ్లిష్. ఇది రన్ అయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? మనకు ఆర్టిఫాక్ట్ వస్తుంది. సో రిలీజెస్కి వెళ్ళండి. తర్వాత మనం దాన్ని రిలీజ్ చేయాలి, అవునా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను మొన్న క్రియేట్ చేశాను. మీరు సింపుల్ అండి, మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు కొత్తగా యాడ్ అనే బటన్ ఉంటుంది ఇక్కడ, దీని కిందనే యాడ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ కూడా యాడ్, ఇక్కడ యాడ్ అని కొట్టండి. యాడ్ కొట్టి టెస్ట్ తర్వాత ఉండేది ఏంటి? యూఐటీ ఇలా రాయాలి. దీని కింద మళ్ళీ ఇంకో యాడ్ కొట్టాలి, దాని పేరేంటి? ప్రాడ్. ఇలా 4 ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ గమనిస్తే ఈ 3 కనెక్టెడ్ అయి ఉన్నాయి, ఇది కనెక్టెడ్ లేదు. ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా డెవలపర్ కోడ్ ఇచ్చేసిన తర్వాత తన జాబ్ అయిపోతుంది కదా. ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ 2 నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి మీరు. ఇలా చూడండి. సో, ఇక్కడ చూడండి మనకు మొత్తం ఈ 4 ఎన్విరాన్మెంట్స్ వచ్చాయి చూసారా? ఎన్విరాన్మెంట్స్ మనకేమేమి ఉన్నాయి ఎన్విరాన్మెంట్స్? డెవ్ ఉంది, టెస్ట్ ఉంది, యూఐటీ ఉంది, ప్రాడ్ ఉంది. ఈ పిక్చర్‌తోని ఒకటి క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది చెప్పండి మీరు? సీక్వెన్స్ ఆఫ్ ఈ 4 కూడా ఇచ్చేది ఒకటే కోడ్. ఇదేంటి HTML ప్రాజ్ 84 CIలో ఏముంటది? కోడ్ మన ఆర్టిఫాక్ట్ ఉంటది HTML కదా! కూడా. ఆర్టిఫాక్ట్ ఉంటది కదా! అంటే ఇది మన ఆర్టిఫాక్టే కదా! హ్మ్. ఈ సేమ్ ఆర్టిఫాక్ట్‌ని మనము 4 ఎన్విరాన్మెంట్‌లోకి పుష్ చేస్తున్నాం అంతేనా? యాహ్! ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ క్వెషన్ యాక్చువల్‌గా ఏమడుగుతారంటే డూ వి డిప్లాయ్ డిఫరెంట్ కోడ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ సేమ్ కోడ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్? వాట్ షుడ్ బి ద ఆన్సర్ ఫర్ దిస్? సేమ్ కోడ్ టు ఆల్ సేమ్ ద కోడ్. డిఫరెంట్ సేమ్ కోడ్. Yeah. గుర్తుపెట్టుకోండి కోడ్ మార్చకూడదు. అన్ని ఎన్విరాన్మెంట్‌లోకి సేమ్ కోడ్‌ని మీరు పుష్ చేస్తారు. ఇది ఓన్లీ నువ్వు ఎందుకు 4 క్రియేట్ చేసావంటే ఒకటే వాడొచ్చు కదా! అంటే ఒకటి వాడలేము. డెవలపర్ గాడు వాడు కాన్స్టెంట్‌గా డెవలప్ చేసుకుంటూ డెవ్‌లోకి పుష్ చేస్తూనే ఉంటాడు. టెస్టర్ వచ్చి డెవ్ పోర్టల్ వాడుతుంటే వాడేదో పుష్ చేస్తాడు. ఈమెకు అర్థం కాదు. ఏంది ఇప్పుడు ఈ స్క్రీన్ నుండి మళ్ళీ మారిపోయింది అనుకుంటాడు. అలా టెస్టర్ ఏదో టెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ యూఐటీ వచ్చి ఏదో క్రియేట్ చేస్తే ప్రాబ్లమ్. ప్రొడక్షన్ అయితే అది యాక్చువల్ ఎండ్ యూజర్. అందుకే అందరూ ఒకటే పోర్టల్‌ని వాడరు. ఎవ్వరి కోసం వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి డెవ్ కింద 1 జాబ్ 1 టాస్క్ ఉందావునా? ఇది మన రిలీజ్. ఇది క్లిక్ చేస్తే గుర్తుందా అండి? HTML ప్రాజెక్ట్‌కి రిలీజ్ ఏంటి? ఏం టాస్క్ యాడ్ చేస్తాం? కాపీ ఫైల్స్. అది బిల్డ్ పైప్‌లైన్. రిలీజ్ ఓకే. పైప్‌లైన్‌లో ఏముంటది? ఆర్టిఫాక్ట్. రిలీజ్ అక్కడ పైప్‌లైన్. ఓన్లీ 2 ఉంటాయి HTMLకి అయితే డిపెండ్స్ అపాన్ ద కోడ్ డాట్ అవునా? నెట్. అది బిల్డ్ పైప్‌లైన్. అది బిల్డ్ ఓకే. పైప్‌లైన్. నాకు ఆర్టిఫాక్ట్ వచ్చింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి? రిలీజ్ ఆర్టిఫాక్ట్‌ని రిలీజ్ పైప్‌లైన్. రిలీజ్ పైప్‌లైన్‌కి కూడా టాస్క్ ఉంటదా? ఉంటది. రిలీజ్ ఓకే. పైప్‌లైన్ కూడా టాస్క్ ఉంటది కంపల్సరీ. అంటే రిలీజ్ పైప్‌లైన్‌లో మీకు బిల్డ్ పైప్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్‌ని ఎక్కడికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అని. మీరు ఎక్కడికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అజూర్ యాప్ సర్వీస్‌కే కదా! ఓహ్! యాహ్! ఇది టాస్క్ నేమ్ అజూర్ యాప్ సర్వీస్. ఇక్కడ ఉంది కదా క్లౌడ్‌లో. హ్మ్. ఇది ఈ పర్టిక్యులర్ డెవ్ మో సూపర్ మార్కెట్‌కి మీరు పుష్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఈ టాస్క్ యాడ్ చేసుకోవాలండి. ఇది రిలీజ్ టాస్క్ ఇది. సీడీ అంటే కంటిన్యూయస్ డెలివరీ గుర్తుపెట్టుకోండి. ఇది రిలీజ్ టాస్క్. ఇది క్లిక్ చేయాలి. ఇదేంటిది? ఓకే. సర్వీస్ కనెక్షన్. అది ఎలా క్రియేట్ చేస్తానో చెప్తాను. ఇప్పుడు ఉన్న యాప్ సర్వీస్‌లో నేను ఏం సెలెక్ట్ చేయాలి ఇప్పుడు నేను? డెవ్ కదా! సూపర్ మార్కెట్. డెవ్ సెలెక్ట్ చేశా. ఇదేమో ఆర్టిఫాక్ట్‌లో ఉన్న డ్రాప్. ఈ డ్రాప్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు నేను సేవ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక సేవ్ అండ్ క్రియేట్ రిలీజ్ అంటే ఇక్కడ గమనిస్తే 4 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా! 4 ఉన్నాయి కదా! ఈ 4 ఈ కోడ్ అనేది డెవ్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు పుష్ చేశా కాబట్టి. డెవ్ పోర్టల్ ఇచ్చానా? డెవ్‌కు యూఆర్ఎల్ సెట్ చేశా కదా! అక్కడికెళ్తుంది. కానీ ఇది అయిపోయిన తర్వాత చూడండి ఏమైందో చూడండి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి. డెవ్‌లోకి నా కోడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ రిలీజ్ పైప్‌లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఆర్టిఫాక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లౌడ్‌లో ఉన్నటువంటి యాప్ సర్వీస్‌కి కోడ్‌ని పుష్ చేస్తది. బాగుంది. ఇక్కడ వెయిట్ చేయండి. ఇగో చూడండి ఆర్టిఫాక్ట్ నుంచి డెవ్ సూపర్ మార్కెట్ 123 అనే వెబ్‌సైట్‌లోకి కోడ్‌ని పుష్ చేస్తుంది. ఒక్కసారి ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డెవ్‌ది అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ అవుద్ది టెస్ట్. ఇది దాదాపు అయిపోయింది. అయిపోయింది. ఇక్కడ రండి. ఇప్పుడు ఇది అయిపోగానే ఏమవుతదంటే ఇది టెస్ట్ క్యూడ్ అని వచ్చింది. అంటే ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి చూడు ఏజెంట్ ఈస్ రన్నింగ్ ఇది స్టాప్. కానీ టెస్ట్‌కి నువ్వు ఏమి యాప్ సర్వీస్ పేరు ఇవ్వలేదు. అవునా? మీకు అర్థం కాలేదు. ఆగండి. ఇప్పుడు అవును. ఎడిట్ యాప్ సర్వీస్ పేరు కూడా డెమో ఏమి ఇయ్యలేదు. అది ఉట్టిగా జస్ట్ యాడ్ చేసినావు. దాంట్లో ఏమైనా యాడ్ చేసినావా? చేయలేదు. కానీ ఏమైనా పోతదా? ఎక్కడికైనా వెళ్తదా? ఏమైనా వెళ్తదా? లేదు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇక్కడ 1 జాబ్ 0 టాస్క్. ఇక్కడ 1 జాబ్ 1 టాస్క్. ఆ టాస్క్ ఏంటి? అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్ కరెక్ట్? ఇప్పుడు ఇక్కడ రండి. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం పెట్టాలి? ఏం సెర్చ్ చేయాలి? టెస్ట్. అంటే అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్ టాస్క్ ఇదే కదా! ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను మార్చేది ఒకటి ఏం మారుస్తాను నేను ఇప్పుడు? టెస్ట్ మో సూపర్ మార్కెట్ సెలెక్ట్ చేస్తాను.
అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, యాక్చువల్గా ఈ యూఐటీలోకి ప్రాడ్లోకి ఈ రిలీజ్లో, ఈ పర్టికులర్ రిలీజ్లో యూఐటీలోకి, ఈ టెస్ట్లోకి, యూఐటీలోకి, ప్రాడ్లోకి ఏమైనా వెళ్ళి ఉంటాయా? నో. ఏం వెళ్ళలేదు, ఎందుకంటే నేను అందులో ఏమి ఇవ్వలే కదా, అంటే దాంట్లో ఏం యాప్ సర్వీస్ లేవు కదా. Hmm. అర్థమవుతుందండి? Ah. అయితే ఇక్కడ చిన్న తప్పు ఏం జరుగుతుంది తెలుసా, ఈ డెవ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కోడ్ అనేది టెస్ట్లోకి మూవ్ అవ్వద్దు. ఎందుకు? ఇది చూడండి, ఈ టాస్క్ ఇక్కడ ఈ బికాస్ ఆఫ్ ఈ లైన్ ఉంది ఇక్కడ, Hmm. ఈ లైన్ ఉంటే అర్థం ఏంటంటే ఒక్కసారి కోడ్ ఇక్కడ నుంచి డెవలప్ వస్తే అక్కడ నుంచి ఆటోమేటిక్గా డెవలప్ టెస్ట్లోకి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా యూఐటీలోకి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, మీ ఇక చూడండి డెవలప్ వెళ్ళింది, దాని వెంటనే టెస్ట్లోకి వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్తుంది. అలా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పగలుగుతారా? నేను ఐడియా, మీరు ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయాలి. చూడండి ఎలా బ్రేక్ చేయాలంటే, ఓకే. ఇది ఇట్లా క్లిక్ చేసి మాన్యువల్ ఓన్లీ అని సెలెక్ట్ చేయండి. మాన్యువల్ ఓన్లీ అంటే ఏమవుతుందంటే అది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఇది ట్రిగర్ అనమాట. ఇది క్లిక్ చేసి మాన్యువల్ ఓన్లీ అని పెట్టుకోండి, ఇది క్లిక్ చేసి మాన్యువల్ ఓన్లీ అని పెట్టండి. ఇలా ఎందుకు ఉండాలి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఉండకూడదు? ఎందుకోసం అంటే టెస్ట్ సక్సెస్ఫుల్, టెస్ట్ కరెక్ట్ అయితేనే యూఐటీలోకి వెళ్ళాలా. ఇవన్నీ ఎర్రర్స్ వస్తున్నాయి, అయినా కానీ యూఐటీలో పంపిస్తే డేంజర్ కదా, ఉండకూడదు కదా. టెస్ట్లోకి వెళ్ళిపోతే టెస్ట్ వాళ్ళు ఒక నెల టైం తీసుకుంటారు మొత్తం టెస్ట్ చేయడానికి, అదంతా వాళ్ళు ఓకే అంటేనే ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ క్లయింట్ వచ్చి అదంతా చూసి వాడికి అంతా నచ్చితేనే ఇందులోకి వెళ్ళాలి. అవునా? అర్థమవుతుందండి? ఇలా ఆటోమేటిక్ వెళ్ళకూడదు, చాలా డేంజర్ అది, అట్లా అస్సలు ఉండకూడదు. ఖచ్చితంగా ఇలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సేవ్ చేశారు కదా, నెక్స్ట్ మళ్ళీ మీరు రిలీజ్ చేస్తే ఇక్కడనే అయిపోద్ది, ఇక్కడికి వెళ్ళదు, వీటిలోకి వెళ్ళదు. ఇప్పుడు చూడు, అర్థమవుతుందా? ఇందులోకి వెళ్ళదు. అర్థమవుతుందండి? Yeah. ఇప్పుడు మీరు క్లౌడ్లోకి రండి. ఇక్కడ డెవ్ ఉంది ఆల్రెడీ, డెవ్లో పుష్ అయిందా కోడ్? డెవ్లోకి పుష్ అయింది, టెస్ట్లోకి పుష్ అయిందా? టెస్ట్లో కూడా పుష్ అయింది, టెస్ట్ కూడా రన్ అయింది కదా. ఇప్పుడు డెవ్లో టెస్ట్లో ఉండేది సేమా కోడ్ అంతా, అంటే అప్లికేషన్ వెబ్సైట్ ఇదే ఉందా? టెస్ట్లో కూడా సేమే ఉంటుంది, ఎందుకంటే సేమ్ కోడ్నే కదా నువ్వు పుష్ చేసింది. గైస్ అర్థమవుతుందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ రిలీజ్లో కనెక్షన్ ఉండి అన్నింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇది నా కోడు. ఇక్కడ చూడండి పైన ఈ వెబ్సైట్లో ఇది టైటిల్ బార్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి వెంకీ అని ఉందండి, ఇక్కడ వెంకీ అని ఉంది, అవునా? దాన్ని మారుస్తా. ఎలా మారుస్తా అంటే, ఎగ్జాంపుల్ ఇండెక్స్ అనే ఫైల్ ఎడిట్ కొట్టండి, వెంకీని నేను తీసి వెంకట్ అని పెట్టా, కమిట్ అని కొట్టా, అంటే కోడ్ మార్చా, అంటే వెంకట్ అని పెట్టా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డెవ్లో రిఫ్రెష్ కొడితే ఇక్కడ వెంకట్ కనబడుతుందా? ఎందుకు కనబడదండి? ఆ చేంజ్ నువ్వు రిలీజ్ చేసి పుష్ చేయాలి కదా, క్లౌడ్కి వెళ్ళాలి కదా. నువ్వు ఉట్టి రేపో మారుస్తే ఏం ఉపయోగం ఉండదు, అవునా? కానీ ఈ స్టెప్ మనం చేస్తాం సార్, డెవలపర్స్ మనం చేయమని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఆ గిట్ యూఐ ఓపెన్ చేసి వాళ్ళు అప్డేట్ చేసి పుష్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు ప్రతిరోజు ఏదో పుష్ చేస్తూనే ఉంటారు, మనం ఏం పుష్ చేయం, మనకు తెలియదు కదా కోడ్ అనేది. మీకు ఊరికే మీకు జస్ట్ చూపిస్తున్నా, రియల్ టైంలో ఇదంతా చేంజెస్ అనేది వాళ్ళే చేస్తారు. అయితే ఓకే, ఇప్పుడు కోడ్ మార్చారబ్బా, కోడ్ మారిస్తే ఏం చేయాలి? మళ్ళీ బిల్ పైప్ లైన్ రన్ చేయాలా? ఎందుకు రన్ చేయాలి? అప్డేట్ చేసాం కదా కోడ్ అనేది, మనం కోడ్ అప్డేట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రన్ చేయాలి. నేను దానికి పేరేమి ఇచ్చా అసలు? నేను బిల్ పైప్ లైన్ పేరేమి ఇచ్చాను? HTML ప్రాజెక్ట్ 84. మీరు ఎక్కడ ఇది కదా. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. రిలీజ్కి వస్తే ఇంతవరకు ఈ నంబర్ చూసుకోండి, ఈ నంబర్ చూసుకోండి, 3 నంబర్లు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రాజెక్ట్ కోడ్ మారితే మీరు మళ్ళీ బిల్డ్ పైప్ లైన్ని రన్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉందా? ఇదంతా క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. సో మీరు ఏం చేయాలంటే దీన్ని రన్ చేయాలి, రన్ పైప్ లైన్ అనాలి. ఎందుకు రన్ చేస్తున్నాను చెప్పండి? బిల్ పైప్ లైన్ ఏం చేస్తుంది? సేమ్ పైప్ లైన్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎందుకు రన్ చేస్తున్నాను నేను? బిల్ పైప్ లైన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? కోడ్ కంపైల్ చేస్తుంది ఒకటి, ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది ఒకటి, ఏం ఎర్రర్స్ లేకపోతే మనకు ఒక ప్రొడక్షన్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసేస్తుంది, అవునా? ఇప్పుడు ఒక ప్రోగ్రామర్ గారు కోడ్ మారిస్తే నువ్వు మళ్ళీ చెక్ చేయాలా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవని? చెక్ చేయాలి కదా. వాడు కోడ్ మార్చాడు, అప్పుడు మనకు కొత్త ఆర్టిఫాక్ట్ వస్తుందా? కొత్త వస్తుంది కదా, కొత్త ఇక్కడ చూస్తే అలా వచ్చినప్పుడు నంబర్ మారింది చూసారా, 749 to 754. ఎందుకు కొత్త నంబర్ వచ్చింది నాకు? ఇది న్యూ ఆర్టిఫాక్ట్, ఇది పాతది, ఇది న్యూ ఆర్టిఫాక్ట్. ఇప్పుడు రిలీజ్కి వస్తున్నా,
అది రిలీజ్ అయ్యాలంటే నువ్వేం చేయాలంటే మళ్ళీ ఏం కొత్తగా ఎడిట్ ఏం చేయకూడదు, సింపుల్ క్రియేట్ రిలీజ్ అనాలి. క్రియేట్ రిలీజ్ అంటే ఇక్కడ ఏమొచ్చింది నంబరు 754 అప్డేటెడ్ అంటే లేటెస్ట్ ఆర్టిఫాక్ట్ ఇది గమనిస్తున్నారా అండి? లేటెస్ట్ ఈ మూడిటికి ఎందుకు 3 సార్లు రిలీజ్ చేస్తే సేమ్ 749 వచ్చింది ఈ మూడిటికి? అక్కడేం కోడ్ లో చేంజెస్ చేయలేదు కదా. కానీ నేనేం కోడ్ మార్చలే. ఇప్పుడు మార్చకుండా మళ్ళీ రిలీజ్ చేస్తే నాకు ఏ నెంబర్ వస్తుంది? 754. సేమ్ 754 వస్తుంది. మీరు ఈ పర్టికులర్ నంబర్ చూసి గుర్తుపెట్టుకోవాలా, ఈ మూడిట్లో చేంజెస్ లేదు, ఇందులో చేంజ్ ఉందని. పాయింట్ అర్థమవుతుందండి? మరి ఇప్పుడు ఇక్కడ డెవలోకి వెళ్ళింది, ఇది మళ్ళీ టెస్ట్లోకి వెళ్తుందా? ఇంతవరకు ఆటోమేటిక్గా డెవ్ నుంచి టెస్ట్ ఇట్లా వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు వెళ్దు, మనం ఆల్రెడీ డివైడ్ చేసాం. ఇప్పుడు మనం దాన్ని మాన్యువల్ చేసా కాబట్టి ఇక్కడ అయిపోయింది చూస్తారు, ఇందులోకి వెళ్తలేదు, గమనించారా? మరి దీంట్లోకి ఎలా పంపించాలి నేను ఇప్పుడు? డెవలపర్ దీని మీద క్లిక్ చేయాలి, ఆ టెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిప్లాయ్ అని కొడితే తప్ప డిప్లాయ్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది చూడండి, అర్థమైందా అండి? క్యూ అయింది, ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది చూసారా? ఇప్పుడు టెస్ట్ నుంచి మళ్ళీ యూఐటీకి వెళ్తుందా వెళ్ళదు? యూఐటీలో డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ డిప్లాయ్ కొట్టాలి. అంటే ఇది మాన్యువల్ ప్రాసెస్ అంటే నువ్వు కొట్టిన దాకా అది వెళ్ళదు, అంతేనా గైస్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి నన్ను, ఎందుకంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ 30% ఆఫ్ టైం ఈ ఒక్క స్క్రీన్ మీదే మీరు స్పెండ్ చేస్తారు, మీ టైం అంతా. సరే ఇక్కడ రెండిట్లో మార్చారు కదా, ఇక్కడికి వస్తే ఇప్పుడు కనబడుతుంది అన్నది వెంకట్ మారుతుందా? మారిపోయింది చూసారా? రెండిట్లో వెంకట్ అయిపోయింది. ఎందుకంటే నేను రిలీజ్ చేసే అప్డేటెడ్ కోడ్ని 754లో ఉంది వెంకట్, అవునా గైస్? అర్థమవుతుందా? ఇక్కడ 2 నిమిషాలు ఆపాను, ఎవరికన్నా అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. స్ప్రాడ్లోకి వెళ్ళిన తర్వాత మనం కోడ్ ఇంకా మార్చడం రావాలి కదా సార్? ఏం లేదు, ప్రతిసారి మారుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ కోడ్ ఉంది వెంకట్ అని మార్చాలి, దీన్ని యూఐటీకి వెళ్ళాం, ప్రొడక్షన్లో అందరు యూజర్స్ వాడుతున్నారు. ఓ వారం తర్వాత క్లయింట్ చెప్తాడు, అరే వెంకట్ వద్దు, వెంకటే బాగుంది, లేదా వెంకట్ రెడ్డి పెట్టి ఇంకేదో పెట్టమంటాడు. ఆ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంటాయి ప్రతిసారి, అర్థమవుతున్నాను? కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉంటే మనం పుష్ చేస్తూనే ఉంటాం అన్ని ఎన్విరాన్మెంట్స్లోకి. సార్ ఒక డౌట్, చెప్పండి. ఇప్పుడు ఈ రిలీజ్ వచ్చేసి స్ప్రింట్ బేస్ చేసుకొని రిలీజ్ అవుతుంటాయి కదా సార్? అవును. అయితే ఎవ్రీ స్ప్రింట్ రిలీజ్ అయినప్పుడల్లా మనం ఈ 4 ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి? అలా ఉండదు, అంతే. అంటే యాక్చువల్ అంటే పర్ఫెక్ట్ అలానే ఉంటుంది, కానీ నీ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. ప్రతి స్ప్రింట్ క్లయింట్ చూడాలి, ప్రతి స్ప్రింట్ ఎండ్ యూజర్ చూడాలి అన్నప్పుడు ప్రతి స్ప్రింట్ తర్వాత ఈ 4 ఎన్విరాన్మెంట్ మీరు పుష్ చేస్తూనే ఉండాలి. డెవ్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, అన్నిటికి వెళ్ళాలి. ఎస్, మీరు ఎన్రోల్ ఇంకా చాలా మంది ఎన్రోల్ అవ్వలేదట. సో ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అంది. మీ నెంబర్ కూడా వాళ్ళు కాల్ చేస్తే బట్ మీరు కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ అడుగుతాను, చెప్పండి మీరు నాకు. ఇప్పుడు సరే ఒక పని చేద్దాం, ఈ కోడ్ ప్రతి చేంజెస్ ఎవరు పుష్ చేస్తుంటారు మీకు తెలిసి? ప్రోగ్రామర్, అంతేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వెంకట్ కాదు, వాడు వెంకట్ రెడ్డి అని క్లయింట్ మార్చాడు. ఏమని చెప్పాడంటే వెంకట్ రెడ్డి పెట్టమన్నాడు. వాడు ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, ఆ కోడ్ లోకల్లో మార్చి ఈ క్లౌడ్ ఇక్కడ డెవలప్కి పుష్ చేస్తాడు, వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ డెవలపరు ఆ చేంజ్ ఇక్కడ చూడాలంటే వాడు చూడగలుగుతాడా? చూడలేడు. అప్పుడు ఎవరు దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి చూడాలంటే? డెవాప్స్ ఇంజనీర్ అంటే బిల్డ్ పైప్ లైన్, రన్ పైప్ లైన్, రిలీజ్ పైప్ లైన్ 2 రన్ చేయాలి, అవునా? డెవలప్ ఇంజిన్ రన్ చేయాలి. అంటే దానికోసము నాకు ఎలా తెలుస్తుంది చేంజ్ వచ్చిందని? వాళ్ళు మెయిల్ చేస్తారు, ఏమని? నేను ఏదో చేంజ్ ఉంది, ఇది పుష్ చేస్తా, ప్లీజ్ రిలీజ్ చేయమని. అయితే డెవలప్మెంట్ స్టేజ్లో, అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? ఉండొచ్చు 6 నెలలు, 3 నెలలు, అది మనకు తెలియదు ఎన్ని రోజులు అని ఉండొచ్చు. అంటే ఒక్క రోజులో వాడు ఎన్నిసార్లు పుష్ చేయొచ్చు, అది వాడి ఇష్టం. 10 సార్లు చేయొచ్చు, ఎన్నిసార్లు చేయొచ్చు. ప్రతిసారి వాడు మెయిల్ చేస్తే నేను వచ్చి చూసుకొని నేను మళ్ళీ ఓపెన్ చేసి నేను మళ్ళీ రిలీజ్ చేసిన దాకా వాడు వెయిట్ చేయాలా? అది కంపల్సరీ కదా, అవునా కదా? ఇది ప్రాక్టికల్ కాదు. అంటే డెవలప్మెంట్ రోజు వాడు 10 సార్లు పుష్ చేస్తాడు, నేను ఆ రోజు లీవ్ పెట్టా. అప్పుడు ఏమవుతుంది వాడికి? ఇంకా వాడు ఏం చేంజ్ చేయలేదు కదా, వాడికి తెలియదు కదా ఆ చేంజ్ అయిందా లేదా అని. అందుకే ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ అంటే ఇప్పుడు చూడండి, ఇది కోడ్ కదా, నా పైప్ లైన్స్కి వెళ్ళా, ఇది నా పైప్ లైన్. ఇక్కడ ఏం చేస్తా తెలుసా? ఈ పైప్ లైన్ ఎడిట్ కొట్టి ఈ ట్రిగర్స్ అన్న చూసారు ఇక్కడ, ట్రిగర్ అని దీంట్లో ఇది చెక్ బాక్స్ చేసి సేవ్ కొడతా. ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు సేవ్ చేస్తే ఏమవుతుందంటే, గమనించండి, ఇప్పుడు నేను ఇది కోడ్ మార్చా, వెంకట్ రెడ్డిస్ అని పెట్టా. కమిట్ కొట్టగానే ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. అంటే బిల్ పైప్ సెలెక్ట్, ఇది గమనించాలి, ఇదే కదా మనది. నేను దీన్ని ఇక్కడ వచ్చి రన్ కొట్టలేదు, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇది నేను ఇక్కడ రన్ కొట్టలే,
అర్థమవుతుందండి? ఈ 759 అనేది ఆటోమేటిక్ వచ్చిందా? Yeah. ఎందుకు వచ్చింది ఆటోమేటిక్గా? ట్రిగర్స్ నేను ట్రిగర్ పెట్టా కాబట్టి. ఆ ట్రిగర్ ఏమని పెట్టా? మాస్టర్ బ్రాంచ్లోకి ఏది పుష్ అయినా సరే ఈ పైప్ లైన్ ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. అప్పుడు నేను ఉన్నా లేకున్నా ఇది ఆటోమేటిక్గా రన్ అవుద్దా? ఎస్ సార్. ఒక్క నిమిషం అండి. ఇదే ప్రాజెక్ట్ మీద ఇంకో 2 పైప్ లైన్స్ ఉన్నాయి. వీటిని స్టాప్ చేస్తా. సార్ సేమ్ వేరే కోడ్తో ఒకసారి చేశారు సార్, ఐ మీన్ జావాతో. అన్నీ చూపిస్తుంది. జావానే కాదు, అన్నీ ఉంటాయి తమ్ముడు, నువ్వేం టెన్షన్ అడగదు. జావా, .NET, యాంగులర్, రియాక్ట్, పైథాన్ అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ వస్తాయి, మీరేం టెన్షన్ పడద్దు. ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది చూసారా? నేనేం చేయలే. ఇది అంటే ఇప్పుడు మనకు కొత్త ఆర్టిఫాక్ట్ వస్తుంది అంతేనా గైస్? కొత్త ఆర్టిఫాక్ట్ వస్తుందా? ఆ నంబర్ ఎంత? దాని నంబర్ ఎంత? నంబర్ 759 కదా. మరి ఇక్కడ ఈ పైప్ లైన్ రన్ అయితే రిలీజ్ ఆ చేంజ్ చూడొచ్చా నేను క్లౌడ్ లో? రిలీజ్ అయ్యాక చూడొచ్చు. రిలీజ్ అవ్వలే కదా, ఓన్లీ నువ్వు ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసిన రిలీజ్ చేయలే కాబట్టి ఇక్కడ నేను చేంజ్ చూడలేను అంతేనా? ఎస్. మరి ఆ రిలీజ్ కూడా ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని కొట్టి ఇక్కడ క్రియేట్ అని మామూలుగా అయితే ఇట్లా క్రియేట్ కొడితేనే కదా ఇక్కడ రిలీజ్ అయ్యేది అంతేనా కదా? అర్థమవుతుందా? ఇప్పుడు 759 ఇక్కడికి వస్తుంది కదా. ఇది కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఎడిట్ కొట్టాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ట్రిగర్ అనమాట. ఇది క్లిక్ చేసి ఎనేబుల్ కొట్టండి అంతే. ఇప్పుడు చూడండి, సేవ్ కొట్టండి. ఇప్పుడు ఏమో తెలుసా, నేను ఇప్పుడు గమనించండి, ఇప్పుడు కోడ్ మారుస్తాను నేను మళ్ళీ. వెంకటరెడ్డిస్లోంచి వెంకటరెడ్డి ఇప్పుడు గమనించండి, ఆటోమేటిక్గా నా బిల్ పైప్ రన్ అవుతుంది చూసారా? ఇది రన్ అయింది చూస్తారా? గమనిస్తున్నారా? ఇది వచ్చేసింది చూసారా డైరెక్ట్గా? ఒక్క నిమిషం అండి. మీరు బిల్ పైప్ లైన్ లో ట్రిగర్ ఎక్కడ ఇస్తున్నారు? బిల్ పైప్ లైన్ లో ఇక్కడ ఇచ్చా కదా, ఇప్పుడు ఇది నా బిల్ పైప్ లైన్ కదా, ఎడిట్ కోడ్ ఇక్కడ ట్రిగర్, ఇక్కడ ఇది ఎనేబుల్ అని కొట్టాం కదా, గుర్తుందా? ఇంత ముందు చేసామని. ఇది బిల్ పైప్ లైన్, ఇది రిలీజ్. ఒక్క నిమిషం క్యాన్సిల్ చేసి, వేరే ప్రాజెక్ట్ కూడా ఇదే ఉంది, సో ఒక్క నిమిషం క్యాన్సిల్ చేస్తారు. డిలీట్ కూడా చేయొచ్చా సార్ ప్రాజెక్ట్? డిలీట్ కూడా చేసుకోవచ్చు, మీరు డిలీట్ చేయరు ఎప్పుడైనా. ఓకే, ఇక చూడండి, ఇది ఆటో. ఇప్పుడు మనకి ఏం జరగాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఆటో. ఇప్పుడు 762 ఎందుకు వచ్చింది? వెంకటరెడ్డి కే అని మార్చా కదా, ఇది నాకు కొత్త పైప్ లైన్ కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, అక్వైరింగ్ ఎన్ ఏజెంట్ ఫ్రమ్ ద క్లౌడ్. ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఇది రన్ అయిపోయిన తర్వాత మనకి ఏమవ్వాలి? ఈ రిలీజ్కి వెళ్తే ఇప్పుడు 759 అనేది డెవలోకి వెళ్ళిందా? ఇప్పుడు మామూలుగా క్రియేట్ కొడితేనే నాకు కొత్తది కనబడుతుంది అంతేనా? క్రియేట్ కొడితే కదా కనబడుతుంది, మాన్యువల్ క్రియేట్ కాబట్టి. ఇప్పుడు ఏమవ్వాలి మరి? ఆటోమేటిక్గా రావాలి. రిలీజ్ 6 అనేది ఆటోమేటిక్గా వచ్చింది చూసారా? వచ్చింది చూడండి. ఇది ఎలా వచ్చింది ఆటోమేటిక్గా? ట్రిగర్ ఎనేబుల్ చేస్తా. ఇలా చేయడం వల్ల మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు, అవునా? అంటే డెవలప్ ఇంజనీర్ అవసరం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ప్రోగ్రామర్ వాడు పుష్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కోడ్ అది బిల్డ్ అయిపోతుంది. బిల్డ్ సక్సెస్ అయితే రిలీజ్ అవుతుంది, అవునా? అంతేనా కదా? ఇప్పుడు చూడండి, సో నాది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్ గైస్, ఇది చెప్పింది అర్థమవుతుందా లేకపోతే స్లో అవ్వాలా? అర్థమవుతుందండి అందరికి? ఇంకొంచెం స్లో చేస్తాలేండి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీకు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి? ఇక్కడ వెంకటరెడ్డి కే. ఇక్కడ వెంకట్, ఎందుకంటే దాన్ని టెస్ట్లోకి మూవ్ చేయలేదు ఇంకా మనం, ఓన్లీ ఇక్కడ డెవలోకి మూవ్ అయింది, అవునా? ఇక్కడికి వస్తే మరి టెస్ట్లోకి, సరే ఇప్పుడు టెస్ట్లో ఉన్న లేటెస్ట్ బిల్ నెంబర్ ఏంటి చెప్పండి ఈ పిక్చర్ చూసి? రిలీజ్ 4 754. ఎలా చెప్తున్నారు అది? ఈ గ్రీన్ కలర్ ఐకాన్ చూసారా? ఇట్లా ఇది గ్రీన్ ఉంది చూసారా? ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ 759 టెస్ట్లోకి మూవ్ చేస్తున్నా. అక్కడ క్లిక్ చేసి డిప్లాయ్ కొట్టా. ఇప్పుడు నేను దేన్ని రిలీజ్ చేస్తున్నా? టెస్ట్లోకి ఏ కోడ్ని రిలీజ్ చేస్తున్నా? 759లో ఏమని ఉండే పేరు? వెంకటరెడ్డిస్ అనేది ఉండే, సంథింగ్ ఏదో ఉండే, అవునా? అంటే రియల్ టైంలో కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి ఎన్విరాన్మెంట్లో ఒక కోడ్ ఉండొచ్చు, సేమ్ ప్రాజెక్టే. చెప్తానండి, ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది లోపలికి వెళ్ళని, ఇది పుష్ అయిన తర్వాత చెప్తాను. ఇంతవరకు నువ్వు ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాయలే. ఇప్పుడు చూడండి,
డెవలపర్ కదండి 100 సార్లు అప్డేట్ చేస్తే 100 సార్లు అవుతుంది. ఏంటండి డెవలపర్ 100 టైమ్స్ అప్డేట్ చేస్తే 100 ఆ. టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక ప్రాజెక్ట్ కి డెవలపర్ మినిమం 6,000 నుంచి 8,000 సార్లు అప్డేట్ చేస్తారు తెలుసా అండి. రియల్ టైంలో మనం ఆ నంబర్ చూసి తెలుస్తుంది. రిలీజ్ చేసి ఒక 4-5 వేల సార్లు అవుతాయి. బిల్ అనేది ఒక 5-6 వేల, ఒక 6 నుంచి 8 వేల సార్లు, ఒక 10,000 కూడా దాటుతుంది. మనం ఏం చేయాలి సార్ మరి? ఏంటండి మనం ఇంకేం చేస్తాం? మనము ఓన్లీ డెవ్కే పర్మిషన్ ఇస్తాం, టెస్ట్ కి ఇవ్వము. ఓకే. ఇక చూడండి, ఇప్పుడు టెస్ట్ లో వెంకటరెడ్డిస్ ఉంది అవునా, ఎస్ డెవ్ లో వెంకటరెడ్డికే ఉంది అవునా. అది ఎలా ఉంది, అలా ఎందుకు ఉంది? ఎందుకంటే టెస్ట్ లో 754 ఉంది, 759 ఉంది, డెవ్ లో 762 ఉంది అవునా. Yeah. అయితే రియల్ టైంలో ఏంటంటే ఈ ఆటోమేటిక్ ట్రిగర్ అనేది ఓన్లీ డెవ్ వరకే ఉండాలి, మిగతా వాటికి ఉండదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎడిట్ కొట్టి టెస్ట్ కి ఇది ట్రిగర్ పెట్టాను అనుకోండి, ఆఫ్టర్ స్టేజ్ అని ఇక్కడ గమనించండి, డెవ్ 1 బెటా అంటే ఏమైతే తెలుసా ఇట్లా. ఇప్పుడు ఏమేమి చెప్పండి, ఇప్పుడు దీని అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా. డెవ్ నుంచి డైరెక్ట్ టెస్ట్ డిప్లాయ్ అయింది. అంటే ప్రోగ్రామర్ గాడు ఏ చిన్న చేంజ్ చేసిన రెపోలో అది ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోయి ఆ కోడ్ అనేది డెవ్ లోకి తర్వాత టెస్ట్ లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఈ రెండింటిలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఎందుకంటే ఆఫ్టర్ టెస్టింగ్ కోడ్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఈ పిక్చర్ ప్రకారము యాక్చువల్ ఇందులో కూడా వెళ్ళొద్దు. ఇది నేను చెప్తా. ఈ పిక్చర్ ప్రకారం ఏంటంటే డెవ్ కి టెస్ట్ కి కంటిన్యూస్ వెళ్తుంది, కానీ యూఐటీకి ప్రోడక్ట్కి వెళ్ళదు అవునా. ఎందుకంటే కనెక్షన్ లేదు, అంతే కదా. ఈ ట్రిగర్ పెట్టాలంటే ఏం చేయాలి నేను? ఈ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్. ఇంకోటి ఆఫ్టర్ స్టేజ్, దేని తర్వాత యూఐటీకి వెళ్ళాలి? టెస్ట్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? టెస్ట్ కి యూఐటీ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా అండి? ఈ పిక్చర్ అర్థం ఏంటి? ప్రోగ్రామరు కోడ్ లో ఏ చిన్న చేంజ్ చేసినా బిల్డ్ అవుతుంది, తర్వాత డెవ్ లోకి టెస్ట్ లోకి యూఐటీకి ఆటోమేటిక్ వెళ్తుంది అవునా, అంతే కదా. మరి ఈ ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్ చేయాలనుకున్నా ఏం చేయాలి నేను? మళ్ళీ అక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేయాలి ఇక్కడ. ఇట్లా చేస్తే ఏమవుతుంది? మళ్ళీ డెవలప్మెంట్ డెవలప్ నుంచి వెళ్తుంది, చూసారా, డెవలప్ లోంచి వెళ్తుంది అలా. సో మామూలుగా ఇది యూఐటీలో ఉంటుంది, అంతేనా. కానీ ఇది వెరీ బ్యాడ్ ఆర్కిటెక్చర్. రియల్ టైంలో ఇలా ఎప్పుడు ఉండదు, ఇలా ఏ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉండదు. ఎందుకోసం అంటే గుర్తుపెట్టుకోండి, డెవలపర్ గాడు ఏం కోడ్ మార్చినా డెవలప్కి వెళ్ళొచ్చు, ఎవరు బాధ లేదు. అంటే డెవలప్ ఇంజనీర్ తెలియకుండా కూడా డెవలప్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే డెవలప్ వెళ్ళిపోయిన తర్వాత డెవలపర్ చెక్ చేస్తారా మంచి వచ్చినా రాదని. డెవలపర్ టెస్ట్ చేసుకుంటాడు కదా, వాడు ఏదో కోడ్ రాసుకుంటే పోతాడు, పోస్ట్ చేసుకుంటాడు డెవలప్, వాడు అంతా చూసుకుంటుంటాడు. అంతా బాగుంది అన్నప్పుడే వాడిని తప్పు రాశాడు అనుకోండి, వాడు ఏదో తప్పు కోడ్ రాశాడు అంటే సరిగా రాయలేదు, ఆ సరిగా రాయని ఎర్రర్స్ ఈ మూడింటికి పోతాయా? ఇలా ఉంటే అంటే తప్పు కోడ్ ఉందబ్బా, తప్పు ఫంక్షనాలిటీ రాశాడు, ఇట్లా కంటిన్యూస్ లైన్ ఉంటే మొత్తం పోతుంది కదా అన్నిట్లో. తప్పు కదా, టెస్ట్ చేయకుండా యూజర్ చూడకుండా డైరెక్ట్ గా ఎండ్ యూజర్ వెళ్ళిపోయింది అనుకో, అది ఎంత ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందండి మీకు? ప్రాజెక్ట్ ఆగమైపోతుంది. ఎండ్ యూజర్ ఒక్కసారి వాడు డెవలపర్ ఏదో రాసుకున్నాడు, వాడు అది ఆటోమేటిక్ వెళ్ళిపోయి ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది, అందరూ చూస్తున్నారు, అది రాంగ్ అసలు, అది చాలా బండల్ మిస్టేక్. మాన్యువల్ గా ఫాలో అవడం బెస్ట్. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క డెవ్కి మాత్రమే మనం ఆ ట్రిగర్ పెడతాం, కానీ ఆఫ్టర్ వీటన్నిటిని ఇలానే పెడతాం. ఈ పిక్చర్ అర్థమైందా? ఇలానే కాదు, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ప్రోగ్రామర్ పుష్ చేసింది డెవలప్కి వెళ్ళిన తర్వాత మనకు చెప్తాడు ఇలా 6 నెలలు ఇక్కడే ఉంటుంది, ఇవి అసలు మనం క్రియేట్ కూడా చేయం 6 నెలల దాకా. ఎందుకంటే డెవలపర్ గారికి 6 నెలలు కావాలి మొత్తం, అంటే ఆ ప్రాజెక్ట్ సైజ్ బట్టి మినిమం 6 నెలలు కావాలి వాడికి, అన్ని చెక్ చేసుకొని ఓ అంత బాగుందా, అంత సూపర్ ఉందా అన్ని తర్వాత నువ్వు వచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తావు. అయితే రియల్ టైంలో ఏమవుతుందో తెలుసా, ఈ టెస్ట్లో కానీ యూఐటీలో కానీ ప్రొడక్షన్లో కానీ మనం ఏదైనా రిలీజ్ చేయాలంటే ఒక రిలీజ్ నోట్ అని ఉంటుందండి, అది చాలా ఇంపార్టెంట్. మన యాజ్ అ డెవలప్ ఇంజనీర్ అది మన రెస్పాన్సిబిలిటీ ఆ రిలీజ్ నోట్ క్రియేట్ చేయడం. ఒక శాంపుల్ రిలీజ్ నోట్స్ చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది అండి ఇది. ఇది మీ అందరూ అంటే మనం అందరం కూడా చేస్తామండి. ఏంటో రేపు చెప్తాను నీట్గా. ఈ ఈమెయిల్ ఉంటుంది, దీంట్లో ఒక్కొక్క లైన్కి ఒక అర్థం ఉంటుంది. ఏంటి ఈ అవుటేజ్ అంటే ఏంటి, యాప్ సర్వీస్ ఏంటి, ఈ అప్రూవల్స్ ఏంటి, ఇవన్నీ రాసి మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మనము అది రిలీజ్ చేయాలి కోడ్ని. అంతేగాని ఎవరి అప్రూవల్ లేకుండా నువ్వైనా సరే డెవలపర్ చెప్పగానే దీంట్లోకి మూవ్ చేయకూడదు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. ఆ రిలీజ్ నోట్ ఏంటి, అది ఎలా రాయాలి, అంటే దాని ఉపయోగం ఏంటి అనేది రేపు మొత్తం దాని గురించే చెప్తా. ఎందుకంటే నేను కొన్ని వేల రిలీజ్ నోట్లు క్రియేట్ చేస్తానండి. అంటే ఎవ్రీడే ఇప్పుడు రేపు కూడా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉంది నాకు. రేపటి కోసం కూడా ఒక డ్రాఫ్ట్ చేసి మా మేనేజర్లకు పంపించాను. వాళ్ళ అప్రూవల్ వస్తే నేను రేపు రిలీజ్ చేస్తాను. అదేంటో నేను చెప్తాను, రేపు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన అందరూ తెలుసు డెవ్లో ఏముంది,
వెంకటరెడ్డికే, అవునా? టెస్ట్లో వెంకటరెడ్డిస్, అవునా Yeah. గైస్? ఇప్పుడు నాకు డెవ్లో కూడా వెంకటరెడ్డిసే కావాలి అంటే అది వాడు డెవలపర్ గారు తప్పు కూడా రాశాడు, వాడికి పాత కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలి? రోల్ బ్యాక్ అంటారు దాన్ని. రోల్ బ్యాక్ అంటే ఎలా చేస్తాం? రోల్ బ్యాక్ అంటే ఏంటి మీనింగ్ చెప్పండి? రిలీజ్ కి పుష్ చేయడం. లేటెస్ట్ చేంజెస్ వద్దు, నాకు ఒక వర్షన్ Previous పాతది కి. కావాలి, పాత ప్రీవియస్కి వెళ్ళాలి, అవునా? Okay. ఇప్పుడు చూస్తే డెవ్లో లేటెస్ట్ ఏంటి? వెంకటరెడ్డి ఇక్కడ 762 బిల్ నెంబర్ చెప్పండి. 762. టెస్ట్లో లేటెస్ట్ ఏంటి? 759. నాకు ఇప్పుడు డెవ్లో కూడా 759 కావాలి. నాకు ఇది వద్దు, ఇది లేటెస్ట్, ఇది సరిగ్గా రాయలేదు, ఏం లేదు, సింపుల్ ఇక్కడ రావాలి, ఇది క్లిక్ చేయాలి, డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఏమవుద్ది? ఓకే, ఓల్డ్ వర్షనే వస్తుంది. డెవ్ పోర్టల్లోకి ఓల్డ్ అంటే 759 వెళ్తుంది, అర్థమవుతుందండి? దీన్నే రోల్ బ్యాక్ అంటారు. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ కూడా చేస్తాం, నువ్వు అన్ని చేంజెస్ చేసి ప్రోడక్ట్ పంపిస్తావు, అయితే యూజర్స్కి నచ్చదు, అంటే అది ఏదో రాంగ్ అనిపిస్తుంటుంది, వాళ్ళకి ఏదో బాగాలేదు, వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఈ చేంజెస్ వద్దు, పాతే కావాలి అంటారు. పాతే కావాలంటే మళ్ళీ ప్రోగ్రామర్కి ఎవరే ఏమేమి కోడ్ రాసావు అంత తీసేసి అని చెప్పాం, అది పెద్ద ప్రాసెస్, అవునా గైస్? అర్థమవుతుందా? Yeah. అలా కాకుండా సింపుల్ ఇక్కడ రాస్తే ఒక్క నిమిషంలో పాత కూడా వెళ్ళిపోతుందా గైస్? అర్థమవుతుందా? Yeah. సో దీన్నే రోల్ బ్యాక్ ప్రాసెస్ అంటారు. ఇది చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, అంటే ఒక మెకానిజం ఉంటుంది. రియల్ టైంలో మనకు టెస్ట్ సమ్మరీ రిపోర్ట్ ఉంటుంది, ఒక టెస్ట్ మేనేజర్ అప్లోడ్ ఉంటుంది, ఒక సర్వీస్ డెలివరీ మేనేజర్ ఉంటాడు, అంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. మనం ఇక్కడ చూడండి, మనం ఏం కోడ్ రాయం, కానీ మనము ఒక మినిమం 10 మందితో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని ఈ ప్రాసెస్ని ప్రాపర్గా చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు డెవలోకి పాత కూడా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ కూడా వెంకటరెడ్డి అని వచ్చేస్తుందా? Yes. వచ్చేసి చూస్తారా? Okay. అర్థమైందా? యా ఇది చూడడానికి చాలా ఈజీ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇది ఏదో ఈజీగా అనిపించవచ్చు, కొందరికి టఫ్ అనిపించవచ్చు, అది అంటే ఎలా అయినా అనిపించవచ్చు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది అర్థమవుతుంది, లేకుంటే అసలు మీకు అర్థమయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఒక డౌట్, మీరు ఇప్పుడు రోల్ బ్యాక్ చేశారు కదా, అవును. రోల్ బ్యాక్ చేసినప్పుడు అంటే కొత్త రిలీజ్ ఏమి క్రియేట్ అవ్వదా సార్? అవ్వదు. ఎందుకు కొత్త రిలీజ్ చేయడం? పాత రిలీజ్, ఇప్పుడు రిలీజ్ 5ని పంపాలి, రిలీజ్ 5 పాత కోడే నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఇది కూడా వద్దు, నాకు ఈ కోడ్ కావాలి 749, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆ పాత వర్షన్ వెళ్తుంది అన్నట్టు. ఓకే, అర్థమవుతుందా అండి? కానీ మళ్ళీ అంటే లైక్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా సార్, అంటే మనకి ఏ రిలీజ్ ఎప్పుడు అంటే దానికోసం మేము రోల్ బ్యాక్ అనేది ఎప్పుడు చేస్తామంటే రియల్ టైంలో ఒక చేంజ్ ఉందండి, యూజర్ క్లయింట్ వాడాడు, అది ఏంటంటే కలర్ మార్చడం. ఎగ్జాంపుల్, ఒక బ్యానర్ రెడ్ కలర్ ఉంటే మొత్తం వైట్ కలర్ మార్చడం అనుకో, లేదా బ్లూ కలర్కి మార్చడం. మనం మార్చి పెట్టేస్తాం, ప్రొడక్షన్ అందరూ వాడుతున్నారు, ఎండ్ యూజర్స్ ఏమనుకుంటారు అంటే అందరికీ అది చాలా నచ్చలేదు, లేకపోతే ఆ చేంజ్ వల్ల ఇంకేదో మ్యూట్కి వెళ్ళండి సాయి, మ్యూట్కి వెళ్ళు. పక్కన వేరే ఓకే చవకయ్య ఇప్పటికి అన్వేషణ వీడియోస్ చూస్తున్నట్టున్నావు కానీ ఇట్లా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వినండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చేంజ్ అనుకున్నానండి, అది మీరు ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది, కానీ దానివల్ల ఇంకేదో పాడైపోయింది, అంటే వాడు రాసిన కోడ్ వల్ల అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? క్విక్ ఫిక్స్ అంటే ఏంటి? ఫాస్ట్గా వాడికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? రోల్ బ్యాక్ చేస్తేనే. రోల్ బ్యాక్ అనేది ఏంటంటే క్విక్ సొల్యూషన్, అంటే అప్పటికప్పుడు అయిపోతుంది. ఈ 769 వాళ్ళు ఆల్రెడీ ఒక 6 నెలలు వాడారు, చాలా బాగుంది. ఈ 760లో వాడు 100 చేంజెస్ చేశాడు, నువ్వు వాడికి కోడ్లో మార్చమంటే ఆ 100 చేంజ్ వాడు ఎత్తుకుంటా మార్చేసరికి టైం పడుతుందా? అర్థమవుతుందా అండి? అలా కాకుండా ఇది క్విక్ ఫిక్స్, వెంటనే ఒక సెకండ్లో ఇది పుష్ చేస్తే ఏమవుతుంది? ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత వాడు ఏం మార్చిండో, ఎందుకు చేంజ్ అయింది అంటే వాడు కూర్చొని వాడు దాన్ని అనలైజ్ చేసుకుని వాడు మళ్ళీ కొత్త చేంజ్ రాస్తాడనుకో, కానీ అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం నుంచి ఆ సెకండ్ గట్ట బయటపడడానికి రోల్ బ్యాక్ వాడతారు. గైస్ అర్థమవుతుందా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇదే కదా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ దీంట్లో జాయిన్ అయ్యారండి ఈ కొత్త గ్రూప్లోకి? గైస్ ఇక్కడ ఈ స్లాగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఏం చేసాం? ఎన్విరాన్మెంట్స్ చూసాం. ప్రతిరోజు క్లాస్ చెప్పిన వెంటనే నేను ఇలా టాపిక్ ప్లస్ అసైన్మెంట్ ఇస్తాను. ఈ రోజు అసైన్మెంట్ ఏంటి? మీరు క్రియేట్ 4 యాప్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్. ఎందుకు క్రియేట్ చేయాలి 4? తర్వాత ఏం చేయాలి? క్రియేట్ 1 బిల్ పైప్లైన్ అండ్ 4 రిలీజెస్. అంతేనా? రిలీజ్లు 4 ఉంటాయా? ఒకటే రిలీజ్ పైప్లైన్ ఉంటుంది, ఇక్కడ 4 సార్లు చేయాలి కదా, అంటే తెలుసు కదా, 4 సార్లు చేస్తాం మనం, అంతేనా? మరి ఇంకోటి ఏంటంటే కాన్ఫిగర్ ట్రిగర్స్ ఫర్ బోత్ బిల్ అండ్ రిలీజ్ పైప్లైన్స్. AWP ల్యాబ్లకు స్వాగతం.
ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.